నిరంతరం ప్రకాశించాలి అంటే నీతి మార్గం వైపు అనేకులను నడిపించగలగాలి. నీతి మార్గం వైపు అనేకులను నువ్వు నడిపించగలిగితే నక్షత్రం వల్ల మెరిసే అవకాశం ఉంది. మనం గమనించినట్లయితే నేటి క్రైస్తవ్యంలో నామకార్థ క్రైస్తవ్యం అధికంగా ప్రబలమవుతుంది. నీతి లేదు, యథార్థత లేదు, భక్తి లేదు, దేవుడంటే భయము లేకుండానే రక్షణను కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. రక్షణలో మారు మనసు లేకుండా, యథార్థత లేకుండా, దేవునికి వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా నిత్య రాజ్యములో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆత్మీయ స్థితిలో వ్యత్యాసాలను బట్టి దేవునికి రాజ్యములో బహుమానం ఉంటుంది, మహిమ ఉంటుంది. కాబట్టి ఆత్మీయ స్థితిని బలపరుచుకోవడానికి దినదినం మనం ప్రయాసపడాలి. భూమి మీద ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే నీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలంటే నీ రక్షణను కొనసాగించుకుంటూనే, ఒకవైపు రక్షణను కొనసాగించుకుంటూనే ఇంకొక వైపు ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ ఉండగలగాలి. ఎప్పుడైతే ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటుంటామో అద్భుతంగా మనం దేవుని యొక్క నిత్య రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది. మనం గమనించినట్లయితే యూదా రాసినటువంటి పత్రిక 22వ వచనము, సందేహపడు వాని మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారిని చాలు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి. అనేకులను అగ్నిలో నుండి రక్షించగలగాలి, అనేకులను రక్షణలోకి నడిపించాలి, అన్య జనాంగమునందరూ కూడా రక్షణలోకి నడిపించగలగాలి. అప్పుడు దేవుని యుద్ధ బహుమానం ఉంటుంది. నక్షత్రం వల్లే మనము దేవునికి రాజ్యంలో ఉండడానికి అవకాశం. కాబట్టి నిత్య మార్గములో మనం నడుస్తూ నిత్య రాజ్యములో నక్షత్రం వల్లే, సూర్యుని వల్లే, చంద్రుని వల్లే, అంతకంటే అత్యున్నతమైనటువంటి నక్షత్రం వల్లే ఉన్నతమైనటువంటి ఆ స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. అంటే నీతి మార్గంలో నడవాలి, సత్య మార్గంలో నడవాలి. నేటి క్రైస్తవ్యంలో సత్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఆ సత్య మార్గాన్ని కనుగొని, నిజమైన మార్గాన్ని కనుగొని, యథార్థమైనటువంటి మార్గాన్ని కనుగొని ఆ మార్గంలో ఎప్పుడైతే మనము నడుస్తామో